కాలంలోనే మీ పేడ ఎప్పుడు విరగడైద్దని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎక్కడా కూడా ఎవరితో కూడా చెప్పించుకోకుండా ఈ రోజున సంవత్సర కాలంలో ఇన్ని ధర్నాలు మీ మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని ఎందుకు ఆలోచించట్లేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు నరకాసుని వధ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో కూడా చెప్పించుకోకుండా ప్రతి ఒక్క పథకం కూడా ఇస్తానన్న టైంకి అమలు చేశాడు. ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇవాళ మాట్లాడటం అనేటువంటి చాలా దారుణం. ఈ దారుణమే కాదు, మీరు చేసేటువంటి అతి దారుణమైన పనులన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా చర్మగీతం పాడతారని తెలియజేస్తా ఉన్నాం. సంక్రాంతి ముగ్గులేస్తారా? నిజంగా ప్రజలందరినీ కూడా మోసం చేసి సంక్రాంతి కానుకలు ఇవ్వకుండా లేకపోతే ఇంకోటి ఇవ్వకుండా కాలం వెళ్ళబుచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా మీరా? సంవత్సర కాలం మీరేం పరిపాలన చేశారు చెప్పండి. నిన్న ఒక మహిళా మినిస్టర్ గారు మాట్లాడతారు, సంవత్సర కాలంలో అంటే 75% పథకాలన్నీ ఇచ్చారంట. అమ్మా రండి, విజయవాడలోనే ఉన్నాం మేమందరం కూడా. 75% పథకాలు ఎక్కడ ఇచ్చారో, ఏ పేదవారికి ఇచ్చారో, ఏ పేదవారి అకౌంట్లో డబ్బులు పడ్డాయో, లేదా ఏ పేదవారి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారో, లేకపోతే ఏ ముసలివాడి పెన్షన్ మీరు తీయకుండా ఉన్నారో, లేకపోతే ఏ పిల్లలు కాలేజీకి వెళ్తా ఉంటే ఆ కాలేజీ వ్యవస్థ నిర్వీర్యం చేశారో, గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన్ని అది నిజమైపోదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులానికి కూడా ఎక్కడా లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క కులానికి కూడా న్యాయం చేసినటువంటి గత ముఖ్యమంత్రి గారి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు.